హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్ నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు మెగా చీఫ్ అవ్వడానికి కంటెస్టెంట్స్కి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. సో అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ సూపర్ ఆడుతున్నారు. సో మొత్తానికి అయితే ఓటింగ్ ఎలా ఉన్నాయి డే 3 అని మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీక్ అయితే ఎవరు వెళ్ళిపోతున్నారు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నా పరంగా చూస్తే యష్మి, డ్యాన్సర్గా యష్మి, తర్వాత పృథ్వీరాజ్, పేర్న, వీళ్ళు ముగ్గురు టాప్ 3 బాటంలో ఉన్నారు. ఫస్ట్ యష్మి, తర్వాత పృథ్వీరాజ్. వీళ్ళిద్దరి మధ్యన హోరాహోరీ జరుగుతుంది. ఓటింగ్ శాతం జస్ట్ 1.1% తేడాతోనే వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. సో మొత్తానికైతే యష్మి వెళ్ళిపోయానికైతే 100% ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ టైం బాగుంటే పృథ్వీరాజ్. మొత్తానికైతే ఒక గ్రూప్లో నుంచి ఒక కంటెస్టెంట్స్ అయితే వెళ్ళిపోతున్నారు. సో ఇద్దరు చూసుకుంటే పరంగా పృథ్వీరాజ్ ఎప్పుడో స్టార్టింగ్ బిగ్ బాస్ అయిన సెకండ్ వీకే వెళ్ళిపోవాల్సిన వ్యక్తి 12th వీక్కి వచ్చాడు. సో అదైతే ఒక గుడ్ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. సో యష్మి కూడా ఆ వే ఆఫ్లోనే ఉన్నింది. సో ఇప్పుడు ఎందుకు యష్మి వెళ్ళిపోతుంది అని మనం డిస్కస్ చేసుకుంటే, నిఖిల్ని బ్యాట్ చేయాలని చూసింది కానీ తనే బ్యాడ్ అయిపోయింది. సో తద్వారా తనకు ఓట్లు పడలేదు. సో పడవు కూడా. సో డ్యామ్సూర్గా యష్మి అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు 99% ఉన్నాయి. సో గేమ్ పరంగా చూస్తే ఆడట్లేదు. ఎప్పుడు చూసినా నిఖిల్ మీదనే ప్రేమతోనే ఉంటుంది. మళ్ళీ నిఖిల్ తప్పు చేసినట్టు మాట్లాడుతుంది. తను తప్పు చేసి నిఖిల్ మీద వదలడం అయితే దుర్మార్గం. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.